ఏపీలో వాహన మిత్ర స్కీమ్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ నెల 4న నెల్లూరు జిల్లా కావలిలో కారు ఆటో వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మద్దూరుపాడు ఎస్ఎంకే కన్వెన్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ర్యాలీ అనంతరం ఎస్ఎంకే కళ్యాణ మండపంలో క్యాబ్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చి అండగా నిలబడేందుకు వారికి 15,000 చొప్పున సీఎం చంద్రబాబు అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావలి నియోజకవర్గానికి సంబంధించి 2,83,00,000ను వాహన మిత్ర కింద ఇక డ్రైవర్లకు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, మన సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఈరోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున 4వ తేదీన 12 గంటల ప్రాంతంలో మన కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 1,888 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున 2,83,00,000 రూపాయలు ఈ రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలి. ఈ చేస్తున్నటువంటి దానికి మనం సంఘీభావం చెప్పాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆటో డ్రైవర్ నాయకులందరితో కూడా చర్చించి అందరూ కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాన్ని ముందుకు వస్తున్నటువంటి తరుణంలో రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే ఆఫీసు నుండి బయలుదేరి ఊరేగింపుగా మన మద్దూరుపాడులో ఉన్న ఎస్ఎంకే కన్వెన్షన్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మనం అందరితోనూ చర్చించి ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రావాల్సినటువంటి విషయాలు కూడా తెలుసుకోవటం, ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి కూడా అక్కడ డెస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి వచ్చి కంప్లైంట్ సెల్లో మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి. రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది. మన ప్రభుత్వం మన మంచి